హాయ్ అండి, వెల్కమ్ టు గణితంటి రుచులు. ఈరోజు మీకు నేను జిగురు లేకుండా మనకి బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. దానికి ఒక చిన్న ట్రిక్ ఉందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది మీకు. సరే, దీనికి ఏం కావాలంటే బెండకాయలు తీసుకున్నాను నేను. ఒక పావు కేజీ ఉంటాయి, పావు కేజీ. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, సన్నగా తరిగిన ఉల్లిపాయ. కొంచెం కరివేపాకు, తాలింపుకి కొంచెం ఎండుమిర్చి, కొత్తిమీర, అలాగే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే పల్లి తీసుకున్నాను ఇక్కడ నేను. పల్లి మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. నేను వేసుకుంటే బాగుంటుంది మనకి టేస్ట్. డీప్ ఫ్రై లేకుండా మామూలుగా చేసిన ఫ్రైలో కూడా బాగుంటుంది. కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర 2 కలిపిన పొడి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేశానండి, ప్యాన్ పెట్టేశాను నేను. పెట్టుకుని ఇందులో ముందు ఫస్ట్ నేను పల్లి ఫ్రై చేసేసి తీసేసుకుంటాను. లాస్ట్లో కర్రీ అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటే మనకి ఏంటంటే పల్లి క్రంచీగా బాగుంటుంది. అందుకని ముందు నేను పల్లి ఫ్రై చేసేస్తాను. దీనికి 1 స్పూను ఆయిల్ వేసుకుంటాను. తర్వాత మళ్ళీ వేసుకుందాం. పల్లి ఫ్రై అయిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత పల్లి వేద్దాం. ఆయిల్ మనకి హీట్ అయింది. పల్లి వేసేసుకున్నాం. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం. ఇవి తీసేసుకుని బౌల్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు వేస్తాం. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ముందు మనం బెండకాయల్ని ముందు వాష్ చేసేసిన తర్వాత కొంచెం అది తడి ఆరిపోయిన తర్వాత కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఉంచుకుంటే మనకి ఎక్కువ జిగురు రాకుండా ఉంటుందండి. తడి మీద మనం కట్ చేసి చేసేస్తే కర్రీ ఏంటంటే జిగురు ఎక్కువ వచ్చేస్తుంది. అది కాసేపు పక్కన పెట్టేసుకుంటే మనకి అంత అలా రాదు, కొంచెం పొడి పొడిగా ఉంటాయి అప్పుడు పీసెస్. ఇవి చూడండి మనకి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి బౌల్లోకి తీసేద్దాం. పడిపోతున్నాయి, ఒక్క నిమిషం. తీసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇందాక 1 స్పూనే వేసాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం బెండకాయ జిగురు కదా, కొంచెం పడుతుంది ఆయిల్. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు. తాలింపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. కొంచెం ఆవాలు, నేను ఒక 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర 1 స్పూన్, జీలకర్ర ఎక్కువ వేస్తాను. అలాగే పచ్చిశనగపప్పు 1 స్పూను, మినప్పప్పు ఒక 1/2 స్పూను వేసేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాం. పచ్చిమిర్చి, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చి. ఉల్లిపాయ మరీ బాగా ఫ్రై అయిపోక్కర్లేదు, జస్ట్ ఊరికి ఒక 2 మినిట్స్ కొంచెం ఇది కలిపేసుకుని అప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేయకూడదండి, సాల్ట్ ఎప్పుడు మనం లాస్ట్లో వేసుకోవాలి. దీనికి బెండకాయ ఇంకా జిగురు ఎక్కువ వచ్చేస్తుంది. ఒక్కసారి కొంచెం ఫ్రై చేద్దాం. కొంచెం పసుపు వేద్దాం. ఒక 1/2 స్పూను పసుపు.
ఒక్క 2 మినిట్స్ ఫ్రై అవనిద్దామండి. ఆనియన్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఫాస్ట్గానే మగ్గిపోతుంది మనకి. అది మనకి కొంచెం ఫ్రెష్గా ఉంటే, లేతగా ఉంటే బెండకాయలు మనకి తొందరగా మగ్గిపోతాయి. అదే బెండకాయ ముదిరితే బాగోదు. ఇది కొంచెం కలిపేసుకుని మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. స్టవ్ కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకొని మరి హైలో లేకుండా ఒకసారి ఇలా హైలో ఉంచుకొని కలిపేసుకుని తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే మనకి అది చక్కగా మగ్గిపోతుంది. మనం మూత పెట్టేద్దాము. ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది సిమ్లో పెట్టేసుకొని మగ్గనేది. మధ్యలో మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇంకా మగ్గాలి మనకి. ఇంకా పడుతుంది మనకి 5 మినిట్స్ పైనే పడుతుంది. మగ్గనిద్దాం. మనకి ఇప్పుడు ఒక 50% దాకా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను ధనియాలు జీలకర్ర పొడి వేసేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మగ్గింది మనకి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మళ్ళీ దాన్ని కొంచెం మగ్గనిచ్చేద్దాం. మగ్గిపోయిందేమో మనం చూద్దామండి. మగ్గిపోయింది మనకి. చూసారా, ముందు కట్ చేసి ముక్కలు మనం అలా కాసేపు అలా ఉంచేయడం వలన ఎక్కువ జిగురు రాలేదు. ఒక్కొక్కసారి మనకి ఎక్కువ జిగురు వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, చెప్పాను కదా జిగురు రాకుండా ఏం చేయాలంటే, ఏం లేదండి, మనకి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మరసం కొంచెం మనం వేసుకుంటే బాగా ఎక్కువగా జిగురు వచ్చినప్పుడు కూడా అసలు మొత్తం మనకి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మనకి. కొంచెం అంటే మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, పులుపు వచ్చేస్తుంది. లైట్గా మనం ఇలా వేసుకుంటే అది చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది మనకి. ఇంకా మనకి అయిపోయిందండి, ఇది రెడీ అయిపోయింది. మన సాల్ట్ అవన్నీ చూసుకుని ఇంకా కట్టేసుకోవటమే. మగ్గిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసేస్తాను. అలాగే నేను ఇందాక పల్లి వేయించి పక్కన పెట్టాను కదా, ఇవి కూడా ఇప్పుడు దించే ముందు మనం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పల్లి కూడా వేసేస్తున్నాను. మనం ఇందులో కూడా మళ్ళీ మనం వెరైటీ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ టైం ఇంకోసారి చూపిస్తాను. శనగపిండి డీప్ ఫ్రై చేసేసుకొని అది కూడా మనకి బాగుంటుంది. నేను ఇవాళ పెసరకట్టులోకి కాంబినేషను ఈ బెండకాయ ఫ్రై చేశాను. పెసరకట్టు నేను ఆల్రెడీ చూపించాను కదా. ఇంకా అంతేనండి, లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, బౌల్లోకి తీసేస్తాను. ఓకే అండి, నేను బౌల్లోకి సర్వ్ చేస్తాను. మనకి టేస్టీ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిగా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో నేను మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.